మీరేమన్నారు లవ్ అనేది ఉండదనా? ఉంది. కానీ మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నామనే దానివల్ల మొత్తం మారిపోతుంది. ఉన్నవేవో ఉన్నాయి, వాటి గురించి అందరు యోగులు చెప్తున్నది. అంటే ఉన్నది ఇంతే. కానీ హ్యూమన్ ఇంటర్ప్రిటేషన్స్, పర్సెప్షన్స్ మారడం వల్ల అన్ని డెఫినేషన్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు లవ్ అంటే ఏంది నిజంగా అడిగితే చాలామంది తెలియదు. ఒకదాన్ని అది అనుకుంటున్నాను, అంటే ఎక్స్పెక్టేషన్. నేను ఎట్లా చెప్తే అట్లా వింటాడు మా ఆయన, అందుకే ఐ లవ్ హిమ్. ఇట్లాంటి కాంటెక్స్ట్ ఉంది. నేను చెప్పినట్టు వినకపోతే అసలు ప్రేమ తగ్గిపోయింది. ఎక్కువ శాతం ఇదే ఉంటుంది. చాలామందికి ఇష్టం బానిసత్వం. నేను చెప్తే 100 మంది వింటున్నారనుకో, నా డే చాలా బాగా గడుస్తుంది. నేను చెప్తే ఎవరిని వినలేదనుకో, నా మూడ్ ఆఫ్ అవుతుంది. అసలు వీటికి బియాండ్గా మనం ఉండాలి. నువ్వు చెప్పావు, ఎదుటి వ్యక్తి వినాలి వినకూడదు అనేది ఆ స్వేచ్ఛ వాడికి ఉండాలి కదా. సో మనం అడాల్ఫ్ హిట్లర్ని క్రిటిసైజ్ చేస్తాం, బీయింగ్ ఏ డిక్టేటర్షిప్. అందరు అదే చేస్తున్నారు. అందరూ చిన్న సైజ్ అడాల్ఫ్ హిట్లర్లే. పిల్లల మీద దాడి చేస్తారు, చెప్తే వినాల్సిందే, వినకపోతే కోపం వస్తుంది. మనకే ఇంట్లో జైళ్ళు గీళ్ళు అవన్నీ ఉంటే ఖచ్చితంగా జైలు వేస్తాం. మనకే అధికారం ఉంటే, రాజ్యాలు ఉంటే పక్క రాజ్యం మీద ఖచ్చితంగా దాడి చేస్తాం మనకున్న కోపాలకి. సో ఒరిజినాలిటీ ఉంది, కానీ మనం ఎట్లా పర్సీవ్ చేస్తున్నాం అనేది మాత్రం ఎప్పుడు మారుతుంటుంది. రైట్ పర్సీవ్ చేసిన వాడికి ఏ ప్రాబ్లం లేదు. సో బుద్ధుడు చెప్పిన 8 సూత్రాల్లో ఒక పదం అనివార్యంగా జోడించిండు. మెడిటేషన్కి ముందు రైట్ జోడించిండు, రైట్ మెడిటేషన్. అండర్స్టాండింగ్కి ముందు రైట్ జోడించిండు, రైట్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకుంటున్నా, ఏదో అర్థం చేసుకోకు, సరిగ్గా అర్థం చేసుకో. ధ్యానం చేస్తున్నావు, ఏదో ధ్యానం చేయకు, సరైన ధ్యానం చెయ్యి. తింటున్నావు, ఏదో ఒకటి తినకు, సరైన భోజనం చెయ్యి. ఆ సరైన అంటే ఏంది అర్థం చేసుకోవడమే లైఫ్. ఇది ఎట్లా తెలుస్తుంది? చాలా కష్టం. అంటే మనకు మన మైండ్లో ఉన్న ధారణలు, లేకపోతే ఫియర్స్, లేకపోతే మనకున్న ఎక్స్పెక్టేషన్స్లో నుంచి లైఫ్ని చూస్తే అది ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు నాకు జరిగిన సంఘటన ఉంది కదా, అది ఇక్కడ మ్యారేజ్లో ఉందా ప్రాబ్లం? మ్యారేజ్లో ఏ ప్రాబ్లం లేదు, అసలు దేంట్లోనూ ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు 2 years మేము కలిసి లివింగ్లో ఉన్నాము, అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు, అంటే ఆ ప్రెషర్ నా మీద పడలేదు. సో ఆఫ్టర్ మ్యారేజ్, ఓహో, అంటే పెళ్ళికి ముందు తెలుసు. అచ్చా, మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఎందుకు అది ఎందుకు కంటిన్యూ కాలేదని రామ్ గోపాల్ వర్మ ఒక మాట చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో. అది కొంచెం తెలివి ఉంటేనే అర్థమవుతుంది. ఒక చిన్న సినారియో చెప్తా. ఒక అబ్బాయి మిద్దె మీద నిలబడ్డాడు, ఇంకో మిద్దె మీద ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దూకుంటుంది, ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అస్సలు కిక్ వస్తలేరు. ఎందుకు? చాలామందికి ఇలా జరుగుతుంది. అప్పుడు వర్మ ఒక మాట చెప్పిండు, బ్లూ బుక్లో దీని కాంటెక్స్ట్ నేను కూడా రాసిన. హీ సెడ్ వాట్స్ ఎవర్ హీ సెడ్ ఈజ్ రైట్. ఆ రోజు నువ్వు జస్ట్ ఆ అమ్మాయితో ప్రేమలో పడలే, ఆ హోల్ యాంబియన్స్ నచ్చింది. మనం ఏం చేస్తున్నాం, యాంబియన్స్ని వదిలేసి అమ్మాయిని తెచ్చుకుంటున్నాం, అందువల్ల నచ్చుతలేదు. అర్థమైందా కాంటెక్స్ట్? ఆ అమ్మాయి కట్టుకున్న చీర, ఆ అమ్మాయి దూకుంటున్న దువ్వెన, ఆ వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆ తలుపు, ఆ కర్టెను, ఆ టైంలో దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆకాశం, చెట్లు, అంత కలిపి నచ్చింది నీకు, నాట్ జస్ట్ ఎ గర్ల్. సో మనం ఏదన్నా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూస్తాం, ఆ అమ్మాయి నచ్చడంలో షాపింగ్ మాల్ పాత్ర కూడా ఉంటుంది. కానీ మన అమ్మాయిని పెళ్లి చేసుకుని షాపింగ్ మాల్ రాదు, ఓన్లీ అమ్మాయే వస్తుంది. అందుకని మనకు సగం వచ్చినట్టు అనిపిస్తుంది, ఏదో మిస్ అయింది అనిపిస్తుంది. అట్లా కాకుండా మనం జస్ట్ ఉన్నదాన్ని ఉన్నట్టు చూసినాం అనుకో, అప్పుడు మనం ఆ ఒక్క అమ్మాయిని తెచ్చుకున్న ప్రాబ్లం ఉండదు. బికాస్ మిగతా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవి అందులో. ఇప్పుడు దానికి మంచి డ్రెస్ ఉందని లైక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అమ్మాయిని చూడలేవాడు. పెళ్లి చూపులకి ఎందుకు మేకప్ వేసి కూర్చోబెడతారంటే అమ్మాయి వాడికి కావాలి, ఆ రోజుకి అందంగా అనిపిస్తే చాలు. నిజంగా అమ్మాయే కావాలనుకో, నిద్ర లేచి చూపియాలి. ఇట్లా వాడు నిద్ర లేచి ఆ దేవ్యం ముఖం వేసుకొని రావాలి అక్కడికి. అప్పుడు అట్లా చూసుకుంటే ఇంక జీవితకాలం సమస్య లేదు. అట్లా పాశపళ్ళతో ఉన్న అమ్మాయి నచ్చిందనుకో, అసలు నైటీలో లోపల ఏ హంగులు ఆర్బాటలు లేకుండా, బయట మేకప్ లేకుండా, జస్ట్ అట్లా ఉత్తగా ఉంది. తన రియల్ నేచర్ అక్కడ రివీల్ అయింది.
తర్వాత ఇంటిని ఏం డెకరేట్ చేయలేదు, పూలు గీలు ఏం కట్టలేదు. అంటే ఇవేవీ లేవు, జస్ట్ ఒక రా మెటీరియల్ అక్కడ ఉంది. ఇప్పుడు నీ రా మైండ్తో చూసినావు, ఐ లైక్ హర్ అని చెప్పినావు అనుకో, దెన్ యువర్ మైండ్ యాక్చువల్గా ఉన్నది చూసింది. అలాంటి సమయంలో సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇది ఒక డైమెన్షన్. ఇప్పుడు నీ డైమెన్షన్ ఏంది? మనకు బాధ్యత లేనప్పుడు నీ మైండ్ ఫ్రీగా ఉంటుంది. కంపల్సరీ లేనంత వరకు మైండ్ లైఫ్ చాలా బాగుంటుంది. కంపల్సరీ అని వచ్చే జాతీయ గీతం ఎవ్రీవన్ సింగ్స్, కానీ ప్రతిరోజు ఖచ్చితంగా మార్నింగ్ 6 గంటలకు చదవాలి అని ఒక గవర్నమెంట్ గెజెట్ రిలీజ్ చేసింది అనుకో, ఏకదం ధర్నా చేస్తారు. జాతీయ గీతమే 56 సెకండ్సే, కానీ నీకు ఏదో ఇంపోజ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నేచర్ లేదు, అది నాకు తెలియదు. అంటే వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ మ్యారేజ్, అసలు ఎందుకు మ్యారేజ్ చేసుకుంటాం అనేది ఒకటి కరెక్ట్గా నిర్వచించగలిగితే అక్కడ నుంచి తెలుస్తుంది ఎందుకు మనం సర్వైవ్ కాలేకపోతాం. అందులో నేచర్లో మ్యారేజ్ లేదు. మళ్ళీ అట్లంటే నేచర్లో మనం అనుకుంటున్న లవ్ లాంటి లవ్ కూడా లేదు. నేచర్లో డేటింగ్ కూడా లేదు. నేచర్లో చాలా లేవు. అసలు నేచర్లో ఏ అనవసర హంగులు ఆర్భాటాలు ఏం లేవు. న్యూడిటీ ఉంది, ఉన్నదేదో ఉంది, ఉన్నదాన్ని ఉన్నది చూస్తుంది, ఏ మేరకు చేయాలో అంతే చేస్తున్నాయి. ఏ ఫాల్స్ ప్రామిసెస్ లేవు, ఫ్యూచర్ లేదు నేచర్లో. మరి ప్రపంచంలో మ్యారేజ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదో ఒక్కటి నీకు డ్యామేజ్ అయినా మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో నేను నా లైఫ్లో చాలా చూసిన, ఒక 6-7 ఇయర్స్ కలిసి ఉండి ఇక పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం మారిపోయింది. దానికి కారణం ఏంది? ఇద్దరు డేటింగ్ చేస్తున్నప్పుడు లేదా ఫ్రెండ్స్గా బయట కలుస్తున్నప్పుడు ఫ్యామిలీస్ లేవు. మ్యారేజ్ అనగానే ఫ్యామిలీస్ వస్తాయి. సో మెనీ పీపుల్ యొక్క ఇంటర్వెన్షన్ జరుగుతుంది అందరి లైఫ్లోనూ. ఎప్పుడైతే వేరే వ్యక్తి యొక్క ఇంటర్ఫియరెన్స్ నీ లైఫ్లోకి వచ్చిందో నీకు బర్దాష్ కాదు. హఠాత్తుగా నువ్వు స్క్రూటినీ చేయబడుతుంది నీ ప్రతి బిహేవియర్. అట్లా నువ్వు ఎలా నడుస్తున్నావు, ఎలా కూర్చుంటున్నావు, ఇతను ఎవరు, ఇతను మంచివాడు కాదా. అట్లా కాకుండా ముందే నువ్వు లేదా ఇద్దరు ఫ్యామిలీస్కి ఒక ఓపెన్ మైండ్తో డిస్కస్ చేసింటే, అంటే మేము కలిసి ఉన్నాం, ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి చేసుకున్నాం, కానీ అప్పుడు ఇప్పుడు మీ యొక్క ప్రజెన్స్ మాకు అక్కర్లేదు, మీరు ఓన్లీ మ్యారేజ్ చేసి పక్క జరుగుతారు అంతే. అప్పుడు స్టిల్ ఆ లివింగ్ రిలేషన్షిప్ కొనసాగుతుంది. ఒక డ్రామాటిక్ చేంజ్ ఏమి రాదు. నేనేమంటే అసలు ఎవరికి ఏం చెప్పకూడదు. ఎవరెట్లున్నారో అట్లా ఉండడం మన జీవితం తప్ప, మనకు నచ్చినట్టు ఒక వ్యక్తి ఉండాలనుకోవడంతోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అది మెల్లగా అగ్రిమెంట్లకు ఎంటర్ అవుతుంది. అగ్రిమెంట్ ఉన్న చోట నీకు రియల్ లవ్ కానీ, ఏ రియల్ లాఫ్టర్ కానీ, రియల్ టచ్ కానీ ఉండదు. అగ్రిమెంట్ వచ్చిందా ఇట్ బికమ్స్ మెకానికల్. ఎక్కడైనా ఒక ఇద్దరు కంపెనీలు పెట్టాలనుకున్నారు, వాళ్ళిద్దరు కలిసి పనిచేయాలనుకున్నారు, అగ్రిమెంట్ వస్తుంది. అగ్రిమెంట్ రాగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాగానే ఆ రూల్స్కి బియాండ్కి వెళ్తే కంపెనీ ఉండదు అంతే. సో తెలివైన వాడు ఎవడైనా నిజంగా ఒక అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటే ఒక ప్రాపర్ అగ్రిమెంట్ చేసుకుంటే లైఫ్ అంతా మెకానికల్గానే కలిసి ఉండొచ్చు. ఆర్గానిక్ అనుకో అగ్రిమెంట్కి ఛాన్సే లేదు. ఇప్పుడు నేను ఆచరిస్తున్న పద్ధతి ఏంది, అసలు ఎవరికి ఏం చెప్పకు, అట్లనే వాళ్ళకి చెప్పు, నీకేం చెప్పొద్దని. వాళ్ళు పరిచయం లేకముందే నువ్వు ఎన్నో ఏళ్ళు భూమి మీద బతికినావు, ఇప్పుడు వచ్చి వాళ్ళు మార్చేది ఏం లేదు. హఠాత్తుగా ఏం చేస్తారు, ప్రపంచంలో ఉన్న అందరిని వదిలేసి ఒక్కరి మీద ఫోకస్ ఎక్కువ పెడతారు, దాంతో మొత్తం డ్యామేజ్ వస్తుంది. ఇప్పుడు వైఫ్ యొక్క ఫోకస్ అంతా హస్బెండ్ మీదకి వస్తుంది, హస్బెండ్ ఫోకస్ అంతా వైఫ్ మీదకి వస్తుంది. సో ఎక్స్ట్రా ఎగ్జాంపుల్, నువ్వు రోడ్డు మీద పోతున్నావు చీకట్లా, ఒక ఫ్లడ్ లైట్ నీ మీద వేసినావు అనుకో, నీకు ఎంత పరిచయం అయిపోతావు. ఎగ్జాక్ట్లీ అది జరుగుతుంది. అందరికి నువ్వు కనిపిస్తున్నావు అంటే నీకు భయం వేస్తుంది. సో టూ మచ్ ఫోకస్ అనేది మనిషికి నచ్చదు. అలాగని ఆబ్లివియన్గా ఎవరికి కనబడకుండా ఉండడం నచ్చదు. కొంత ఉండాలి, అంతవరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. అది నేను బేర్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి తప్ప హార్ష్ ఉండకూడదు. సో మ్యారేజ్లో ఏం జరుగుతుంది, ప్రపంచం మీద మొత్తం దృష్టి తీసేసి ఒక్కడి మీద పెడతారు అన్నట్టు. వాడిని ఎక్కువ స్క్రూటినీ చేస్తారు, వాడిని ఎక్కువ గమనిస్తారు, వాడి ఫోన్ చెక్ చేస్తారు, వాడి కదలికలను చెక్ చేస్తారు, వాడి నవ్వుని చెక్ చేస్తారు. సేమ్ వైస్ వర్సా.
కొలాప్స్ అవ్వాలంటే పెద్ద పెద్ద అక్కర్లేదు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, నా భార్య మీద నాకు అనుమానం ఉందన్నాడు. కారణం ఏందన్నా, ఎప్పుడు ఫోన్ వచ్చిందా లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది, ఇంతే, దట్స్ ఆల్. పెద్ద రీజన్ లేదు. తన క్యారెక్టర్ మంచిది కాదన్న. నువ్వు వెళ్ళి కనుక్కున్నావా అంటే కనుక్కోలేదు. కనుక్కునేది బోడీ ఆ మాత్రం తెలియదు అంటున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళంతా మ్యారేజ్ చేసుకుంటే ఇట్లే ఉంటుంది. నేను చెప్పిన అతనికి నువ్వు అన్ఫిట్ అసలు మ్యారేజ్కి. ఇప్పుడు నువ్వంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆఫీస్కి వెళ్తావు, నీకు 100 మంది ఉన్నారు మాట్లాడుకోవడానికి. ఆమె పరోక్షంలో నీ జీవితం చాలా ఉంది. తనకు ఎవరున్నారు, ఫ్రెండ్స్ కిన్స్ ఎవరు లేరు. అదే కాక సమాజంలో ఒక అపప్రద ఉంది. పరపురుషుడితో మాట్లాడితే ఇంక సెక్స్ ఉన్నట్టే లెక్క. ఇంక వేరే నువ్వు చొరవగా మాట్లాడి ఊకోరాబాయ్ ఊరుకో అని ఒక అబ్బాయితో మాట్లాడుతుందంటే ఖచ్చితంగా అఫేర్ ఉన్నట్టే. అట్లా మనం బిలీవ్ చేస్తున్నాం. అది వీడు అబ్బాయి అట్లా మాట్లాడితే ఏం లేదు. సో ఎంత అనుకున్నా ఒక మేల్ చోనిజం అనేది ఉన్నది. అంటే అటువంటి ఒక మానసిక స్థితి ప్రివేల్ అయితేనే ఉంది. సరే, ఇప్పుడు కొందరు బయటపడతారు. ఇప్పుడు నేను ఐఎమ్ అగెనిస్ట్ ఎనీ చోనిజం. సమానత్వం అంటే సమానత్వమే. సో మ్యారేజ్ అనేది కోర్లో సెక్స్ ఉంటుందబ్బా. దాని సూపర్ఫిషియాలిటీస్లో మనీ అండ్ రెస్పెక్ట్ అండ్ ఫ్యామిలీ ఇవి ఉంటాయి. కొన్నిసార్లు మ్యారేజ్ సర్వైవ్ అయితే బికాజ్ ఆఫ్ సెక్స్. మిగతా అవన్నీ బాగలేవు, కానీ ప్రస్తుతం సెక్స్ ఉంది కాబట్టి బికాజ్ ఆఫ్ సెక్స్ దే సర్వైవ్. కానీ ఎప్పుడైతే ఆ సెక్సువల్ డిజైర్ ఫుల్ఫిల్ అయిందో అప్పుడు మళ్ళీ ఫోకస్ ఫ్యామిలీ, డిగ్నిటీ, మనీ మీదకి వస్తుంది. ఆర్థిక పరంగా కూడా వెల్ సెటిల్డ్ అనుకో, అప్పుడు రెండో ప్రాబ్లం కూడా పోయింది. అల్టిమేట్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, నా సెల్ఫ్ రెస్పెక్ట్ మనిషి ఇక్కడ వచ్చి కొట్టుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ ఫ్లాట్ అయ్యేది బికాజ్ ఆఫ్ హ్యూమన్ అండ్ బికాజ్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. అంటే అందరి ముందు అట్లా ఎట్లా అంటాను అన్న, మన కుటుంబంలో అట్లా ఎట్లా చేస్తుంది, నా మాట వినాల్సిందే లేకపోతే కుదరదు, నేను నీ మాట అసలు ఏం మీకు తోపిక్కోపు అయిపోయింది. అంటే ఒక్కొక్క మాటతో బ్రేక్ అయితేనే ఉంటుంది. ఎవ్రీ స్టేట్మెంట్ బ్రేక్ చేస్తుంది. రెండోది, కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియదు అసలు హౌ టు లివ్ టుగెదర్ అని. అది మనకెవరు నేర్పేదే లేదు. నిజానికి ఎవరినన్నా కొత్త వ్యక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామంటే అందరికీ ఒక 7 days ట్రైనింగ్ ఉండాలి. తన ఇష్టాలు ఏంది, తను ఎటువంటి బట్టలు వేసుకుంటుంది, నీకు ఎలాంటి బట్టలు వేసుకుంటే ఇష్టము డిక్లేర్ చెయ్యి, ఒక అత్తగా ఓ మామగా. సో అందరితో ఉన్నప్పుడు ఇలా వేసుకో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగైనా వేసుకో. ఫోను అందరం వాడతాం, ఎంతెంతసేపు అందరి ముందు మాట్లాడుకోవచ్చు. ఎక్కువసేపు మాట్లాడుకోవాలనుకుంటే ఎక్కడ మాట్లాడుకుంటాం. నీ పర్సనల్ స్పేస్ ఏంది, ఫ్యామిలీ స్పేస్ ఏంది. సో ఎంతవరకు నీకు ఫ్రీడమ్స్ ఉన్నాయి ఇంట్లో. ఎగ్జాంపుల్, ఇంట్లో వస్తూ ఎవరికైనా ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వచ్చు, ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, డిస్కస్ చేయాలి. అట్లనే అసలు ఎవరిని అడగకుండా ఏమేం చేయగలవు నువ్వు. పెళ్లి కాకముందు నువ్వు ఏమున్నావో అందులో ఏ మేరకు ఫ్రీడమ్స్ రిటైన్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి. ఒకసారి ఒక 10 పాయింట్స్ రాసుకొని ఒక వారం రోజులు వీటిని బేస్ చేసుకొని జీవిస్తే జీవితంలో సమస్య రాదు. ఎందుకంటే సేమ్ కంపెనీ అగ్రిమెంట్ ఎట్లుందో ఫ్యామిలీ అగ్రిమెంట్ జరగాలి. కొత్త అమ్మాయి రాగానే ఫస్ట్ డే నుంచే స్క్రూటినీ స్టార్ట్ చేస్తారు అత్తలు మామలు. ఇట్లనేనా ఊడ్చేది, ఇదేనా మీ పేరెంట్స్ నేర్పించింది, ఇట్లాంటి మాటలని చాలా గాయపరుస్తారు ఇనిషియల్గా. మగవాడిని అంత అనరు, మగవాడిని వేరే ఆస్పెక్ట్లా వాడిని డ్యామేజ్ చేస్తారు. కానీ ఇనిషియల్గా నిజంగా ఇబ్బంది పడేది అమ్మాయి. ఇంకోటి వీడికి తెలియదు, చెవులో వచ్చి చాలా చెప్తారు, అవి చాలా గాయపరిచే విధంగా ఉంటాయి. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది, మా అత్త అట్లే చెప్పింది, మేము బతకలేదా, మాకు సర్వైవ్ కాలేదా. అరే అందరికి నీ ఇలాంటి మైండ్ ఎందుకు ఉంటుంది. సో ఫ్యామిలీ అనేది నా డెఫినేషన్లో ఎక్కువసేపు మనం కలిసి ఉండే లేదా ఎక్కువసేపు నివసించే ఒక ప్లాట్ఫామ్ అది. కుటుంబ సభ్యులు ఎవరు ఎక్కువసేపు కలిసి ఉన్నా కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండగలిగే మనుషులు. అదర్వైజ్ అది కుటుంబము కాదు, అది కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళు ఇంకేదో. అంటే ఏమాత్రం పడని వాళ్ళంతా ఒక చోటుకు వచ్చి చేరతారనమాట. వాళ్ళు రోజు అక్కడ కలిసి ఉన్నది మనస్పర్ధలు క్రియేట్ చేసుకోవడానికి, మోహాలు మార్చుకోవడానికి. ఒంటరిగుంటే ఎంత బాగుంటారు, ప్రతి మనిషి దేవుడే, కలవగానే ఏమవుతుంది. దాదాపు మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ఈ రభస్ నడుస్తుంటుంది. సో ఎవరికి వాళ్ళు నిర్వచించుకోవాలి. నా కంక్లూజన్ ఉంది, మ్యారేజ్ ఫర్ వాట్. నా దృష్టిలో మ్యారేజ్ అనేది ఒక ఇద్దరు ఎక్కువసేపు కలిసి ఉండడానికి ఒక వేదిక అంతే. ఒకవేళ పిల్లని కనుక కనాలనుకుంటే
వీళ్ళిద్దరు సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ. అంటే వాళ్ళిద్దరు కొంచెం పెరిగి పెద్దగా అయ్యే వరకు ఒక అండ అవసరం. అది ఒక్క కమిట్మెంట్ తప్ప మ్యారేజ్కి ఏ విలువ లేదు. ఎగ్జాంపుల్ పిల్లలు వద్దనుకున్నాం అనుకో, అసలు మ్యారేజ్ అవసరం లేదు. సరే పిల్లలు వద్దనుకున్న మ్యారేజ్ ఎప్పుడు కావాలి? ఇద్దరి పేరు మీద లోన్ తీసుకోవాలి, లీగల్గా ఏదన్నా ప్రూఫ్ అవసరం. అట్లాంటప్పుడు లీగల్ వెళ్ళి చేసుకో. బట్ అంతర్గతంగా ఇద్దరు రియలైజ్ అయి ఉండాలి, ఈ మ్యారేజ్ ప్రపంచం పరంగా మ్యారేజే, మన ఇద్దరం మామూలు సాదాసీదా మనుషులాగానే ఉందాం. ఒకరినొకరు ఎక్కువ చెక్ చేసుకోవద్దు, ఒకరినొకరు ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవద్దు. ఇంకోటి, ఎందుకంటే నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. మనిషి అన్నవాడు ఏదో తప్పుడు మాట ఒక్కొక్కసారి అనేస్తాడు తెలియక. ఇంకోటి, కుటుంబ సభ్యులు కదా అన్న చొరవతో అతిగా మాట్లాడతారు, ఘోరంగా డ్యామేజ్ అవుతుంది. అది మనం బాస్తో మాట్లాడినట్టే అమ్మతో నాన్నతో మాట్లాడితే అసలు ఏ సమస్య రాదు. అంటే ఎంత అవసరం అంత. మనం ఫ్యామిలీ అనేసరికి ఏదో ఒక అంటారు, ఒక మాట జారేస్తారు, కొంచెం చొరవ తీసుకొని ఏదో అనేసరికి గాయపడతారు చాలా. కుటుంబంలో ఇవి కామనే అనుకుంటారు. మళ్ళీ ఎవరైనా బయట వాళ్ళు వస్తే మా కుటుంబ సభ్యులు మేము మస్తు అనుకుంటామని ఇట్లా కథలు చెప్తారు. అంటే అది తలతో ఉండదు, అది డిఫైన్ కాలే టెరిటరీ. ఇప్పుడు మనకి భారతదేశానికి 2 ఉన్నాయి బౌండరీస్, అది చెప్పుకొని ముగిదు. అంటే పాకిస్తాన్కు ఉన్నది ఎల్ఓసి, తెలుసుగా ఎల్ఓసి అంటే తెలుసా రటైసను, లైన్ ఆఫ్ కంట్రోల్. చైనాకి మనకున్నది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎల్ఏసి అంటారు. 2 బార్డర్సే. పాకిస్తాన్ బార్డర్లో ప్రాబ్లం లేదు చూడు, క్లియర్ డిఫైన్ అయింది. ఎల్ఏసి చైనా బార్డర్లో ఎప్పటికీ డిస్ప్యూట్ నడుస్తూనే ఉంది. మొన్న గల్వాన్ వ్యాలీలో జరిగిన యుద్ధం కానీ అంతమంది సైనికులు చచ్చిపోయారు. ఇప్పటికీ గల్వాన్ వ్యాలీలో అటుపక్క డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ ఏంది అంటే ఇట్లా అర్థం చేసుకోవచ్చు, నీకు నాకు మధ్యన ఒక గోడ పెట్టిన, ఇది ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్. ఆ గీత దాటితే నువ్వు ఆ దేశంలోకి పోయినట్టు, ఆ గీత దాటితే నువ్వు నా దేశంలోకి వచ్చినట్టు. ఇది క్లియర్ ఉంది కదా. ఇట్లా ఉండాలి మ్యారేజ్. కానీ మన ఇంట్లో కుటుంబ వ్యవస్థలో మ్యారేజెస్ కానీ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారంటే పాకిస్తాన్ మన చైనాకి ఇండియాకి ఉన్న బార్డర్ లాగా ఉంటారు. అది ఎట్లా అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అంటే నా బార్డర్ ఉంది, నా బార్డర్ నుంచి ఒక 100 కిలోమీటర్లు ఒక స్పేస్ ఉంది, దాని అవతల వాళ్ళ బార్డర్ ఉంది. ఈ మధ్యన ఏరియా ఎవరిది కాదు, లేదా ఇద్దరిది అనుకుంటున్నాం. అందుకని మధ్య నేను పోయి ఆ బార్డర్ వరకు చెక్ చేసుకొని వస్తున్నా, మధ్యన వాళ్ళు వచ్చి నా బార్డర్ వరకు చెక్ చేస్తున్నారు. తర్వాత ఎవ్రీడే ఆ గీత వాళ్ళు దాటకుండా నేను ఒక సంతకం పెట్టి వస్తున్నా, నా గీత వాళ్ళు దాటకుండా నేను సంతకం పెడుతున్నా. ఎప్పుడన్నా ఒకసారి ఏం చేస్తున్నా, వాళ్ళు ఒక 2 ఇంచులు దాటారు అనుకో, నాకు చాలా లేట్గా తెలుస్తుంది. నేను వెళ్ళి గొడవ పడుతున్నా, మళ్ళీ గొడవ పడి ఏమంటారు ధక్కా ముక్కి చేసి వాళ్ళని అటుపక్కది వస్తున్నా. ఒకవేళ నేను ఒక 3 ఇంచులు దాటిన అనుకో, వాళ్ళు వస్తున్నారు. సో ఈ బౌండరీ డిఫైన్ కాలే. సో నా బౌండరీకి నీ బౌండరీకి మధ్యన చాలా స్పేస్ ఉండి సచ్చింది. దాంతో నిరంతరం సంఘర్షణ ఉంటుంది. ఇంకొక 1000 ఏళ్ళు పోయినా సంఘర్షణ ఉంటుంది, తెగదు అది, ఎప్పటికీ తెగదు. సో ఇప్పుడు మన సైనికులకి ఒక అందులేని పని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇప్పుడు లైన్ ఆఫ్ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్ అనుకో, ఆ గీతకు బార్డర్ ఇటుపక్క మన వాళ్ళు ఉంటారు, అటుపక్క వాళ్ళు ఉంటారు, అంతే. యాక్చువల్ కంట్రోల్లో ఆ మధ్యన భూభాగంలో ఎవరు ఉండరు, జస్ట్ భూభాగం ఉంటుంది. ఆ భూభాగానికి ఇటుపక్క మనం ఉంటాం, అటుపక్క వాళ్ళు ఉన్నారు. ఈ భూభాగాన్ని మనం ప్రతిరోజు పోయి చెక్ చేసుకోవాలి. అట్లనే వాళ్ళు ప్రతిరోజు చెక్ చేసుకుంటారు. ఈ ఎవ్రీడే చెకింగ్ నడుస్తూనే ఉంటుంది. ఏ రోజైతే ఆ భూభాగంలో కొంచెం చొరవ, అందుకే ఇప్పుడు వార్తలు వచ్చేది అదే, చైనా భూమిని ఆక్రమించుకుంది, ఇండియాలోకి చొరబడి. ఇండియాలోకి ఎప్పుడు చొరబడదు చైనా, ఈ మధ్యలో ఉన్న భూభాగంలో కొంత వచ్చింది, దాంతో మనలో పోయి మళ్ళీ కొంత వాళ్ళని బయటకు దోషిస్తారు. మొన్న జరిగిన ఆ గల్వాన్ అట్లా ఇదంతా మన ఎల్ఏసి లాగా ఉంటుంది మన భారతదేశం యొక్క కుటుంబ సభ్యుల పరిస్థితి. భర్తకి తెలియదు తన బౌండరీ ఎంతనో, ఎంతవరకు భార్య టెరిటరీలో చొరబడాలి అనేది భర్తకు తెలియదు, భార్యకు కూడా తెలియదు ఎంతవరకు నా భర్త టెరిటరీలో చొరబడాలి. అన్నిట్లో ఏలు పెడతారు. ఏమైనా అడిట్ అయితే ఇంక నీకు నాకు సంబంధం లేదంటారు, మళ్ళీ సారీ చెప్పగానే మళ్ళీ అన్నిట్లో చొరబెడతారు. అందుకే అగ్రిమెంట్ రాసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చెప్పి ముగిస్తే, భార్య భర్త కూర్చున్నారు, అగ్రిమెంట్ ఎట్లుంటుంది, నా శాలరీ ఎంత వస్తుందో నేను ముందే డిఫైన్ చేస్తున్నా, దాంట్లో ఒక 10,000 నా ఖర్చులో ఉంచుకుంటున్నా, మిగతా అంతా నీకు ఇచ్చేస్తా. ఈ 10,000 ఏం చేస్తున్నావు అని నువ్వు జీవితంలో అడగొద్దు. అట్లనే నాకు వచ్చిన శాలరీలో నువ్వు ఇంత రకరకాల పనులు చేస్తున్నావు కూడా నువ్వు ఒక 10,000 తీసుకో, ఈ 10,000తో నువ్వేం చేసినా కూడా నేను అడగను. ఈజ్ ఇట్ ఓకే? ఓకే అనుకున్నారనుకో, ఇద్దరు టిక్ పెట్టుకున్నారు, అగ్రిమెంట్ కుదిరింది. రెండవది, నేను ఎవరితోనో ఫోన్లో మాట్లాడతా,
నువ్వు దూరం నుంచి వినకూడదు, దగ్గర నుంచి వినకూడదు, విన్నా ఎవరిని అడగకూడదు. లేదా నువ్వు ఫోన్లో మాట్లాడితే నేను వినను, అగ్రిమెంట్ కుదరలేదు. ఒక పని చేద్దాం, మన ఇంట్లో ఎవరు ఫోన్ చేసినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడదాం, తద్వారా అందరూ వింటారు. చెల్లో నేను ఎవరు ఫోన్ చేసినా స్పీకర్ ఆన్ ఉంది చెప్పండి అంట నేను, తద్వారా నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. అట్లాగే నీకెవరైనా అబ్బాయి ఫోన్ చేసినా స్పీకర్ ఆన్ ఉంది, అందరు వింటున్నారు చెప్పండి అని చెప్పు. దీనివల్ల ఏంది, ఎవరికి ఏ డిస్ప్యూట్ ఉండదు, నీకు అసలు డిస్ప్యూట్ రాదు. మూడవది, కుటుంబంలోకి వచ్చినప్పుడు మన హోదాలు మన ఈగోలు పక్కన పెట్టి అందరం కలిసి పని చేసుకోవాలి, కలిసి సినిమా కలిసి మాట్లాడుకోవాలి, కానీ ఒక హోదాని మెయింటైన్ చేయకూడదు. అందరూ సమానం, ఆడలేదు మొగలేదు, ఇది ఓకేనా, ఇది ఓకే. తర్వాత కుటుంబ సభ్యులందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా కుటుంబం కోసం ఏదో ఒక పని చేయాలి. సో యాజ్ ఏ హస్బెండ్ నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి నేను ఓన్లీ ఇదేమంటారు మన సింకులు మాత్రమే కడుగుతా వారానికి ఒకసారి. నేను ఇంకా కుటుంబం పని చేయను, కూరగాయలు తీసుకురాను, ఇల్లు ఊడవను, ఇవన్నీ నేను చేయను. అట్లయితే కుదరదు. సరే, వారానికి ఒకసారి బాత్రూమ్ కూడా కడుగుతా, మన సింక్ కూడా కడుగుతా, ఈ రెండు అయితే చేయగలను, లేకపోతే నాకు స్ట్రెస్ అవుతుంది. ఇంకా ఎక్కువ చేయమంటే నేను జాబ్ మానేస్తా, నువ్వు కూడా జాబ్ చేయి, అప్పుడు నేను మిగతావన్నీ చేస్తా. లేదు లేదు నువ్వు సింకు బాత్రూమ్ కడుగు, అగ్రిమెంట్ కుదిరి. ఇంకోటి జీవితకాలానికి. ఒకవేళ వారంలో రోజు సింకు అండ్ కడకపోతే, నేను కడకపోతే మనిషిని పెట్టి కడిగిస్తా, నా 10,000 బడ్జెట్లోకి వెళ్ళి మీకు సంబంధం లేదు, అది మీరు ఇంటర్ఫియర్ కావద్దు. క్లీన్గా ఉండకపోతే నన్ను క్వశ్చన్ చేయొచ్చు, యూ కెన్ వెయిట్ టిల్ ఈవినింగ్. తర్వాత ఇంట్లో వండిన ఏ పదార్థానైనా నేను జడ్జ్ చేయను, అలాగే నేను తీసుకొచ్చిన ఏ వస్తువుని మీరు జడ్జ్ చేయద్దు. ఇట్లాంటివి కూర్చొని వారం రోజులు కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు 2 దేశాల మధ్యనే శిఖరాగ్ర సమావేశాలు జరుగుతాయి, అగ్రిమెంట్స్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? ఇక భవిష్యత్తులో సమస్యలు లేకుండా ఒక 7 రోజులు ఇచ్చుకుందాం. అది ఇష్టం ఉండదు. కుటుంబ సభ్యులు ఏమైంది, మేము ఎట్లా సర్దుకోవద్దురా భయ్, నువ్వు ఎవడు సర్దుకోవడానికి, నిజం చెప్పు, నేను ఇంతే నువ్వు ఇంతే. తర్వాత సాయంత్రం 8 తర్వాత కుటుంబ విషయాలు అసలే మాట్లాడుకోవద్దు. అక్కడి నుంచి ఉదయం లేచే వరకు మనం ఆహ్లాదకరంగా ఉందాం, మంచి పాటలు విందాం, సినిమా చూద్దాం. అది రొమాన్స్ కోసం టైం. మైండ్ ఖరాబ్ అయిందనుకో, నాడు పడుకునే ముందు రొమాన్స్ చేయలేము, లేదా అట్లీస్ట్ మంచి నిద్రపోలేము. సో ఆఫ్టర్ 7 or 8 నో పర్సనల్ డిస్కషన్ టిల్ 10 మార్నింగ్. ఓన్లీ మధ్యాహ్నం పూట ఏదన్నా ఫ్యామిలీ అమ్మ గురించి నాయన గురించి నేను కాంప్లైంట్ ఇవ్వాలి, మీ అమ్మ గురించి నువ్వు కాంప్లైంట్ ఇవ్వాలనుకో, అప్పుడు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 మధ్యనే మనం మాట్లాడుకుందాం. మిగతా టైంలో వీల్ నెవర్ డిస్కస్. ఆ రోజు కుదరలేదు, రేపు మాట్లాడుకుందాం, జల్దీ క్యా హై. మనకు ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం ముఖ్యంగా, ఇప్పటికిప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇట్లా చిన్న విషయాలు. ఇప్పుడు మా అమ్మకి నాన్నకి నువ్వు ఇట్లా షార్ట్ వేసుకుంటే ఇష్టం లేదు, సల్వార్ కమ్మీ చేసుకో. సో కుటుంబంలో తిరగడానికి ఒక 6 జతల బట్టలు నువ్వు పెట్టుకో. నేను మీ ఇంటికి వస్తే ఎట్లా బట్టలు వేసుకోవాలని చెప్పు, మీ ఇంటి కుటుంబ సభ్యుల మధ్య నేను అవే బట్టలు వేసుకొని తిరుగుతా, కానీ నేను షార్ట్ వేసుకొని తిరిగాను. ఇది ఓకే. అప్పుడు దానికోసం నువ్వు బడ్జెట్ నేను బడ్జెట్, 3 జతలు. సో నీ 3 జతల బట్టలు మా ఇంట్లో ఉంటాయి, నా 3 జతల బట్టలు మీ ఇంట్లో ఉంటాయి. నేను పోగానే ఫస్ట్ ఆ డ్రెస్ వేసుకుంటా, తద్వారా కుటుంబ సభ్యులకు డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు మీ ఇంట్లోకి నేను ధోతి పెట్టుకుంటే ఇష్టం, 3 రోజులు ధోతి పెట్టుకొని ఉంటా, తద్వారా వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. సిటీలో చదువుకున్న పిల్లగాడు షార్ట్ వేసుకొని తిరుగుతున్నాం, ఊరోళ్ళందరూ ఇవంతా అక్కర్నే లేదు, ఒక అగ్రిమెంట్కి వచ్చేసినాం. తర్వాత ఏ మేరకు కుటుంబ సభ్యులకి నువ్వు హెల్ప్ చేయాలి, సేవ చేయాలి, ఏ మేరకు నేను మీ కుటుంబ సభ్యులకు సేవ చేస్తా, ఎవరెవరి రెస్పాన్సిబిలిటీస్ అని ఒక్కసారి మాట్లాడుకొని 7 రోజుల్లో ఆర్థికపరమైన, హార్దికపరమైన, కుటుంబపరమైన, భాషాపరమైన, ఇంటికి సంబంధించిన పనుల పరమైన విషయాలు జస్ట్ రాసుకుంటే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అసలు నేను అట్లీస్ట్ 3 కుటుంబాలకి ఇటువంటి సహాయం చేసిన. నేను వెళ్ళి మాట్లాడి 2 days ఉండి వాళ్ళకి పేపర్ కూర్చోబెట్టి అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారు అనమాట. అంటే ఇవన్నీ డిస్కస్ చేయడం వల్ల చాలా తెలిసినాయి. తర్వాత వాళ్ళు దాన్ని సిన్సియర్గా ఫాలో అవుతున్నారు. ఒక కపుల్ కూడా రీసెంట్గా వచ్చినప్పుడు ఒక చిన్న ఫార్ములాస్ కొన్ని రాసి ఇప్పుడే మాట్లాడుకోండి. ఇప్పుడు మీ ఆయనకు మీద నీకు డౌట్ వస్తుంది, అందువల్ల నువ్వు మనశ్శాంతి కోల్పోయాను. అసలు ఏ విషయం గురించి డౌట్ వచ్చిందో ఇప్పుడు అడుగు. అలాంటిది ఏమీ లేదు, మీకు అక్రమ సంబంధం ఉందని ఆమె అనుకుంటుంది. ఎందుకంటే మీరు ఇంట్లో ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతున్నారు, అది అమ్మాయి అని తన ఫీలింగ్. ఇది నిజమా కాదా? అవును, మా కొలీగు అన్నమా. సో ఒక వ్యక్తికి డౌట్ వచ్చే విధంగా ప్రవర్తించడం మీ తప్పు. ఓ బండి వేసుకుని బయటకు పోయి మాట్లాడుకోండి. అట్లనే ఈమె ఎప్పుడన్నా బయటికి వెళ్ళి మాట్లాడితే నువ్వు ఫీల్ అవ్వకూడదు. అదర్వైజ్ సమానత్వం లేనట్టే. సమానత్వం లేని చోట ప్రేమ ఉండే అవకాశం లేదు. అప్పుడు శృంగారం జరిగినా అవుట్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది అంతే. నువ్వు నాకు ఇది ఇస్తావు, నేను నీకు ఇది ఇస్తాను అన్నట్టుంటుంది. అది చాలా దారుణం.
సో మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి కారణం మ్యారేజ్ కాదు, యాక్సిడెంట్లో చచ్చిపోవడానికి కారణం కారు కాదు, మనం. సో మ్యారేజ్ అనేది కార్ లాంటిది, సరిగ్గా వాడుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా కుటుంబ సభ్యులు ఈ చిన్న డిస్కషన్ విచక్షణతో కనుకుంటే స్వర్గం ఇల్లు. కానీ ఉండరు దరిద్రుడు, పీకిలాడి పక్క వాళ్ళతో డిస్కస్ చేసి. ఇప్పుడు కుటుంబ సభ్యుల గురించి పక్క వాళ్ళతో డిస్కస్ చేయాలి, ఇది ఒక రూల్ పెట్టుకున్నాం మనం, చేయకూడదు. అంటే పక్కింటి వాళ్ళతో నా కోడల గురించి మాట్లాడకూడదు, నేను మా అత్త గురించి మా ఊర్లో చెప్పకూడదు. క్లియర్ అగ్రిమెంట్. ఒకవేళ చెప్తే మంచి విషయాలు చెప్పాలి తప్ప చెడ్డ విషయాలు అసలే చెప్పకూడదు. ఇది క్లియర్. ఒకవేళ చెప్పాలనిపిస్తే నా ఉద్యోగం గురించి చెప్పొచ్చు అంతే తప్ప వేరే విషయాలు చెప్పొద్దు. ఇది ముందే డిక్లరేషను. తద్వారా చెప్తే అది చెప్తుంది, లేకపోతే ఏమంటుంది అత్త కానీ మేము అనుకున్నామమ్మా మేము బయట విషయాలు చెప్పుకోం తల్లి అంటే మాకు ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఇది అండ్ వీ ఫాలో ఇట్. అంటే ఇదంతా ఎందుకు మేము బాగుంటానికి. అట్లా ఇలా చిన్నవి పాటిస్తే వివాహం చాలా బాగుంటుంది. కుటుంబం ఎక్సలెంట్ అసలు. ఇప్పుడు మనం ఒక బండి నడపాలంటే ఎలా నడపాలో మనం డిస్కస్ చేస్తాం, ట్రాఫిక్ రూల్స్ ఎలా అని మనం డిస్కస్ చేస్తాం. అరే కుటుంబ సభ్యులు ఎలా గడపాలి అన్నది మాత్రం డిస్కస్ చేసాం. ఆ ఒక్క విషయంలో మనం ఏమంటారు లూజ్ రోప్స్తో మనం బిహేవ్ చేయడం వల్ల చాలా తక్కువ సమయంలో చాలా జటిలమైన లైఫ్ ఏర్పడుతుంది. అంటే ఒకరి గురించి ఒకరు రకరకాల మాటలు అనుకొని, ఎందుకంటే మాటల్ని గుర్తుపెట్టుకున్న మైండ్లో ఎరేజ్ చేసే మెకానిజం లేదు. ఎవడో నువ్వు అనుకోకుండా ఒకసారి నువ్వు దొంగముండా అంటివి, నువ్వు ₹1,00,000 ఇచ్చినా ఆ మాట మర్చిపోడేది వ్యక్తి. ఏదో రోజు ఖచ్చితంగా అది గాయమవుతుంది, ఏదో రోజు నువ్వు ఎన్నన్నది అది మాత్రం నన్ను బాధ పెట్టిందని ఉంటుంది. అందుకే ఎంత గొప్ప విషయమైనా చర్చించు, దుర్భాషలు ఆడకూడదు, విషయాంతరం కాకూడదు. ఇట్లాంటి కొన్ని చిన్న సూత్రాలు ఉన్నాయి, ఎవరైనా పాటించవచ్చు. వారం రోజుల్లో అంతర్థం అవుతుంది. ఒకరోజు ట్రయల్ కూడా వేసుకోవాలి, అసలు ఏ మేరకు అరుచుకోవచ్చు, అరుచుకున్నా తిట్టుకున్నా బూతులు లేకుండా ఎట్లా తిట్టుకోవాలి, వేరే విషయాలు లేదా వేరే వ్యక్తుల విషయాలు లేకుండా ఎట్లా చర్చించుకోవాలి. సో మన ఇద్దరు కుటుంబాల యొక్క డిగ్నిటీని కాపాడడం మనందరి ధర్మం. ఇవన్నీ కలిస్తే మ్యారేజ్ అయింది తప్ప జస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ కాదు. సో మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్లో జస్ట్ బిజినెస్ డీల్ జరుగుతుంది. ఇంత కట్నం ఇచ్చినాం, ఇంత ఇస్తున్నాం, నేను మీ ఆడపడుచులకు ఇంత బంగారం ఇస్తున్నా, ఇదే దరిద్రం తప్ప మనుషులు కలిసి ఉంటున్నది. మనుషుల యొక్క మనస్సు ఉంది, ఆ మనస్సు అనేది ఒక వైల్డ్ ఫైర్ లాంటిది అనుకుంటే ఒక కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఇట్లాంటి చొరవ లేదు. అందుకని ఎవడు కూడా ఆలోచించుకోవాలంతే అట్లా. అదర్వైజ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అనవసరంగా మన మనసు మీద ఒక మచ్చ పడుతుంది అన్నట్టు. నీ జీవితంలో ఇప్పుడు చిన్నపిల్లలు ఎంత ఉత్సాహంగా ఉంటారు, మనిషికి 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా అంత ఉత్సాహంగా ఉండాలి. కానీ మనసులోకి ప్రపంచాన్ని అతిగా ఇన్వైట్ చేసి మన ఆనందాన్ని మొత్తం నాశనం చేసుకుంటాం. ఒక ఫేమస్ ఫిలాసఫర్ అంటాడు, వీ థింక్ టూ మచ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్స్ అండ్ వాట్ ఈస్ రియల్లీ నెసెసరీ వీ నెవర్ గివ్ ఎ డ్యామ్. అత్యంత ఆవశ్యకమైన వాటిని ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాడు మనిషి, అత్యంత పనికిరాని వాటి. ఎందుకంటే పనికిరాని విషయాలు నీ మనసుకు ఉత్సాహాన్నిస్తాయి. చాడీలు, తిట్టుకోవడాలు, అలగడాలు, అందులో ఐడెంటిటీ ఉంటుంది. నీకు పనికొచ్చే అంశాలు. ఇప్పుడు అందరూ కుటుంబ సభ్యులు కూర్చొని ఒక సినిమా కలిసి చూడరు, ప్లాన్ చేసుకొని. అందరు కుటుంబ సభ్యులు కూర్చొని ఒక పాట నేర్చుకోరు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక పుస్తకం ఎప్పుడు డిస్కస్ చేయరు. కుటుంబ సభ్యులు మనం ప్రతిరోజు ఖాళీ సమయంలో ఇంటిని ఒక కుటీర పరిశ్రమగా మార్చి మనం అంతా కలిసి ఏమన్నా బిజినెస్ చేయగలమా అని ఎప్పుడు ఆలోచించారు. లాడ్జ్ కంటే అధ్వానంగా ఉంటాయి వాళ్ళు. ఎవరి రూమ్లో వాళ్ళు అట్లా పడుంటారు అంతే. బయటకు వస్తే మొహాలు మార్చుకుంటారు, తిట్టుకుంటారు, మోస్ట్ ఆఫ్ ద థింగ్. ఇంకా కొన్ని కుటుంబాలు ఏమైతే అరుచుకొని కేకులు వేసుకుని అట్లా ఇట్లా ఫైనల్గా నిర్ణయానికి వస్తారు, నువ్వు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడాలి. ఇది ఫైనల్ కంక్లూజన్ అన్నట్టు. బాహుబలి 3 కంక్లూజన్ అంటే కట్టప్ప బాహుబలితో మాట్లాడు, బాహుబలి కట్టప్పతో మాట్లాడు. అట్లా ఆనందంగా ఉంటున్నారా? కాదు. అత్త పోయి తిన్న తర్వాత కోడలు తింటుంది, కోడలు కిచెన్లో ఉంటే అత్త కిచెన్లోకి రాదు. అంటే కలిస్తే గొడవ అవుతుంది, సింపుల్. సో ఇది హార్మనీ గానే కాదు, ఈ దరిద్రానికి మరో పేరు అది. సో మ్యారేజ్ అనేది నా దృష్టిలో ఒక బ్లెస్సింగ్, సరిగ్గా అర్థం చేసుకుంటే. సో ఇప్పుడు చర్చించిన అంశాలన్నీ అందులో ఉన్నాయి. జస్ట్ మ్యారేజ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయికి తాళి కట్టడం ఇది గానే కాదు.
ఒక కుటుంబం మరొక కుటుంబం యొక్క మానసిక క్షేత్రాలని అర్థం చేసుకొని దాంట్లో డబ్బు, శృంగారము, ఒకరి రెస్పెక్ట్లు ఒకరు భంగం కలిగించకుండా ఒకరితో ఒకరు ఉండడం అనేది మ్యారేజ్. అదర్వైజ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ కాకపోయినా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ కాకపోయినా కలిసి ఉన్నారంటే డెడ్ అయ్యే ఉంది. అందరు కలిసే ఉన్నారంటే ఖచ్చితంగా డెడ్ అయింది అది. జస్ట్ వాళ్ళు బయటకు వెళ్తే ఉన్నంత ఉత్సాహంగా ఇంట్లో ఉండరు. నేను చాలామందిని చూసిన ఇంటికి రాగానే డల్గా, సీరియస్గా, గంభీరంగా మారిపోతారు. ఎందుకంటే గమనించే వాళ్ళు ఉన్నారు. గెలుకుతే మాట అవుతుంది. ఫ్రెండ్స్ అనుకో ఏరా వాడుకో బాగున్నావు అన్న కూడా ఏం నడవదు. ఇంట్లో అట్లా అంటే పెద్ద పెద్ద కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్.